హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం రమేష్ గారు ఏబిఎన్ ఆర్కే గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే కొన్ని సంచలన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయట పెట్టడం జరిగింది. సో ఆయన ఏ విషయాలు ప్రస్తావించడం జరిగింది, ఇప్పుడు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మోదీ గారి చేతిలో జగన్ గారికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. అంటే ఆయన చేసిన అక్రమాలకు సంబంధించి అన్ని వివరాలు కూడా మోదీ గారికి తెలుసు, ఏదో ఒక రోజు చెక్ పెడతారు అని చెప్పి సీఎం రమేష్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తున్నాం. అంటే ఆ వేలో చెప్తున్నారు. మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టే వాళ్ళకి ఏం అనలేకపోతున్నారు వీళ్ళు అనేది వాస్తవం. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ దన్నుంది కాబట్టి వీళ్ళు ఇలాగా ఇంత ఇదిగా ఉన్నారనేది కూడా వాస్తవం. అంతే కదా. ఎందుకంటే చిన్న లాజిక్ చెప్తాను. ఎం రమేష్ గారు బీజేపీకి ఫేవర్గా వాళ్ళ పార్టీకి వాళ్ళ ఫేవర్గా మాట్లాడుకుని ఉండొచ్చు, తప్పదు, మాట్లాడాలి కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను లండన్లో ఉన్నాను, చంద్రబాబు అరెస్ట్కి నాకేం సంబంధం, నాకేం తెలియదు, మేబీ సెంట్రల్ నుంచి ఐటీ రైడ్స్ సంబంధించిన అరెస్ట్ ఏదో అయ్యి ఉండొచ్చు కానీ నాకేం తెలియదు అన్నట్టుగా ఆయన అన్నాడు. అలా అన్నప్పుడు బీజేపీలో ఉన్న ఏ ఒక్క పెద్ద మనిషి కూడా ఖండించలేదు కదా. ఎందుకు ఖండించలేదు? తర్వాత దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా నుంచి కింద తమిళనాడు స్టాలిన్ లాంటి వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా అరెస్ట్ని ఖండించారు. అంటే కొంతమంది అరెస్ట్ని ఖండించారు, కొంతమంది అరెస్ట్ చేసే విధానాన్ని కూడా ఖండించారు, రాష్ట్రాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. అప్పుడు కూడా బీజేపీ నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు, ఖండించలేదు, పల్లెత్తి మాట అనలేదు. ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు అందులో ఆర్కే గారు అదే అడిగారు, అసలు మీ పార్టీ అండ చూసే వాళ్ళు అలా చేశారనేది చాలా మంది అభిప్రాయము అని. ఇప్పుడు దానికి ఏం చెప్తారు? అయితే ఆయన ఏం చెప్పారంటే, పార్టీ అండ గురించి కాదు, అక్కడ మాకు అన్ని చెప్పే చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు ఇక్కడ పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప మా అండ ఏమీ లేదు. రాష్ట్రానికి జాతీయ నాయకులు వచ్చినప్పుడు వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ సభలు పెట్టినప్పుడు నడ్డా గారు, అమిత్ షా గారు ఇటువంటి వ్యక్తులు సభలు పెట్టినప్పుడు కూడా వైసీపీని, ముఖ్యమంత్రిని ఎండగట్టారే తప్ప ఎక్కడ ఏమనలేదు అని అంటున్నారు. మరోవైపు రీసెంట్గా చిలకలూరుపేటలో మోదీ గారి సభ అయినప్పుడు కూడా చిలకలూరుపేటలో ఎందుకో ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడారు కానీ జగన్ను మాత్రం ఎక్కువగా విమర్శించలేదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. బట్ జగన్ కూడా విమర్శించారు. అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు అన్నట్టు కూడా మాట్లాడారు మోదీ గారు. అయితే దాన్ని గట్టిగా నొక్కి ఒక్కానికి చెప్పట్లేదు, పూర్తి స్థాయిలో విమర్శించట్లేదు అనేది ఒక అభిప్రాయం. సో దానికి కూడా వీళ్ళు మళ్ళీ ఏం చెప్తారంటే, ప్రధానమంత్రి కాబట్టి ఇక్కడ రాష్ట్ర మంత్రులాగా నోటుకొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు, ఆయన కొంచెం హుందాగా నడుచుకునే వ్యక్తి, అందుకే మాట్లాడలేదని కూడా చెప్పచ్చు. అయితే ఎందుకు ప్రజలందరికీ, చాలా మంది విశ్లేషకులకి ఇటువంటి అభిప్రాయం ఉంది, బీజేపీ అండతోనే వాళ్ళు 5 ఏళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా చేశారనడానికి ప్రధానంగా దేవాలయాల మీద కొన్ని రకాల దాడులు. ఇప్పుడు రామతీర్థాల్లో రాముడు ఇది, తర్వాత ఇక్కడ ఏంటది గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక రథం కాల్చేశారు. తర్వాత సామర్లకోట, పిఠాపురం లాంటి కొన్ని ఏరియాల్లో చిన్న చిన్న హిందూ దేవాలయాలు కూల్చేయడం, టీటీడీలో చర్చి పాస్టర్లు ఉద్యోగాలు చేయడం, అంటే చేస్తున్న ఉద్యోగులకి సొంతంగా చర్చిలు ఉండడం, తర్వాత ఆ క్యూ లైన్లో ఉండే వాళ్ళకి పాలు అవి ఇవ్వడానికి వసతి సరిగ్గా కల్పించకపోవడం, తర్వాత కొన్ని రకాల టికెట్లని ఎక్కువ రేటుకి అమ్ముకోవడం, వాటర్ బాటిల్స్ టీటీడీలో స్కామ్ అని, ఇంకా రకరకాలు భోజనం ఏదైతే ఉందో వెంగమాంబ అన్నదాన సత్రంలో అక్కడ సరిగ్గా దాని క్వాలిటీ పడిపోయిందని అనడం, ఇంకా చాలా వచ్చినప్పుడు మతతత్వ పార్టీ అని ముద్ర వేయబడ్డ పార్టీకి, పోనీ మతతత్వ పార్టీ కాదు అనుకున్నాం, ప్రజా సంక్షేమంతో ఎట్లాగైనా హిందుత్వంతో పరిపాలిస్తున్న పార్టీకి మరి ఇవన్నీ కంటికి కనిపించడం లేదా అనేది చాలామంది అభిప్రాయం. అందులో నేను కూడా ఉన్నాను. నిజమే కదా. అంటే ఒక అభిప్రాయం నిజంగా బీజేపీ ఏదైతే ఆర్టికల్ 370 కాశ్మీర్కి సంబంధించి కానీ, సర్జికల్ స్ట్రైక్ సంబంధించి కానీ, అలాగే 500 డిమానిటైజేషన్ ఆ విషయంలో కానీ, కరోనా టైంలో తీసుకున్న జాగ్రత్తల విషయంలో కానీ చాలా, అంటే ఒక భారతదేశ ఖ్యాతిని రెపరెపలాడించారు ప్రపంచ పటంలో.
కానీ ఇట్లాంటివి పట్టించుకోకపోవడం వల్ల కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. ఓన్లీ కేవలం రాజకీయ స్వలాభం కోసమే ఇట్లా తప్పు చేసినా కూడా ఎవరిని ఏం అనట్లేదు అన్నట్టు కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. మేబీ అది నిజమేనేమో అనిపిస్తుంది, అంతే కదా. ఎందుకంటే అదే ఇంటర్వ్యూలో ఆర్కే గారు కూడా అదే చెప్పారు కదా, ఇంతవరకు సిబిఐ వాళ్ళకి ఈడీకి ఎక్కడ హద్దులు ఉండవు. వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళకి హద్దులు ఏం లేవు. భారతదేశం మొత్తం మీద ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అరెస్ట్ చేసి ఏదైనా చేయొచ్చు తప్పు చేస్తుంటే. మరి అటువంటిది ఆంధ్రప్రదేశ్లో కడప ప్రాంతానికి వెళ్ళి అరెస్ట్ చేయకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది వాళ్ళ చరిత్రలో మొదటిసారి అయి ఉంటుందని కూడా ఆయన ఇంటర్వ్యూలో అడిగారు. అడిగితే దానికి ఎవరు నో చెప్పలేదు, కరెక్టే కదా. సో కాబట్టి ఇలాంటివి అన్ని పరిశీలించి చూసుకుంటే నిజమేనేమో వాళ్ళ అండతో ఇలాగా చేస్తున్నారేమో కొన్ని ఉన్నాయి. అయితే వాళ్ళు ఎవరిని కేంద్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఇచ్చినట్టేగా. అరే బాబు, తప్పు చేస్తే మా దృష్టిలో ఎవరైనా ఒకటే, ముఖ్యమంత్రినైనా అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, కుయ్యో మొర్రో అంటూ మేము తప్పు చేయలేదు, కక్ష సాధింపులు అంటున్నారు. కక్ష సాధింపు అయితే మీరు ప్రూవ్ చేసుకొని రండి బయటికి కదా. అలా రావట్లేదే. ఒక్కొక్క దానికి ఒకటి బలమైన సాక్ష్యాలు ఉంటున్నాయిగా. కావాలని బెయిల్ కోసం మామిడి పళ్ళు తింటున్నారని కూడా వార్తల్లో చదువుతున్నాగా. అంతేనా? ఊరికే కక్ష సాధింపు అయితే కవిత గారికి కనీసం బెయిలేనే రావాలిగా. కోర్టు కూడా ఒక 4-5 సార్లకి ఛాన్సెస్ ఇస్తుంది కదా. సో ఇటువంటివి అన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తుంటే మేబీ తప్పు చేసే వాళ్ళకి వీళ్ళకి చెక్ పెడుతుంది, ఎవరిని వదలట్లేదు, కాకపోతే జాగ్రత్తగా వాళ్ళకి అవకాశం ఇస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన చాలాసార్లు అమిత్ షా గారు వాళ్ళంటి వాళ్ళకి కంప్లైంట్ చేశారు. రఘురామకృష్ణరాజు దగ్గర బహిరంగంగానే లేఖలు రాశాడు, కంప్లైంట్ చేశాడు. ఈవెన్ పురంధరేశ్వరి గారు కూడా సుప్రీంకోర్టుకి లేఖ రాశారు. తర్వాత ఇక్కడ హైకోర్టుకి, పక్క కోర్టుకైనా రఘురామకృష్ణరాజు గారు అనుకుంటా, తెలంగాణ కోర్టు కాకపోయినా పక్క చెన్నై కోర్టుకి ఇంకెక్కడికైనా మార్చనని లెటర్ రాశారు. ఇవన్నీ కూడా అధిష్టానం పట్టించుకోదు అనుకుంటున్నారు. పట్టించుకుంటారు, టైం రాదు. వాళ్ళు కూడా కొట్టే దెబ్బ కూడా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగే కొడుతున్నారు. వాళ్ళు బీజేపీ వ్యూహాలని మనం అంచనా వేయడం చాలా కష్టం, చాలా చాకచక్యంగా. అదే కదా మరి, 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన ప్రయాణం భారతీయ జనతా పార్టీ అనే ప్రయాణం. ఒక విధంగా మొదటి తర నాయకులుగా తీసుకుంటే అడ్వాణీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, అటువంటి నాయకులు ఉన్న తరుణం. ఇప్పుడు దేశానికి ప్రత్యామ్నాయం అంటే ఇంకేం ఆప్షన్, కాంగ్రెస్ కూడా డౌటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజమే, బీజేపీలో తప్పులు లేవు అన్నట్లు. ప్రతి ప్రభుత్వంలో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తారు. అందరినీ ఒక కుటుంబంలో ఉన్న నలుగురిని సాటిస్ఫై చేయడమే కష్టం తండ్రిగా. అట్లాంటిది 150 కోట్ల మందిని సాటిస్ఫై చేయాలంటే ఎవరి వల్ల కాదు. బట్ కొన్ని డెసిషన్స్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళ మీద స్కాములు కూడా ఎక్కువగా వినపడం మనకి, ఆ నాయకుల మీద. సో ఖచ్చితంగా వాళ్ళు ఒక విహెచ్పి అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం దేశము దానికోసం కొద్దిగా జీలు ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికోసం తప్పిస్తారు, పనిచేస్తారు ఫీలింగ్ కూడా నా అభిప్రాయం ప్రకారం ఉంది. కాబట్టి ప్రతిదీ నోటిఫై చేస్తారు, కాకపోతే టైం రావాలి. లేకపోతే మొన్న మోదీ గారి సభలో కూడా అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా పనిచేస్తారు అధికారులు, ఎవరు అండ చూసుకుని కింద స్థాయి అధికారులు అలా పనిచేస్తున్నారంటే వాళ్ళ పైన ఎవరు, ఆ పైన ఎవడు? అదే కదా, ఆ పైన కింద అధికారుల పైన సివిల్ సర్వెంట్స్ పైన ఎవరు? రాజకీయ ప్రతినిధి. ఎవరా రాజకీయ ప్రతినిధి? వాళ్ళు ఊరుకుంటారా? ఈగో హర్ట్ అయితే చూస్తారు అది. సో అది మేబీ సీఎం రమేష్ గారు చెప్పింది అది వాస్తవమే. ఎవరెవరు ఏంటి, ఆయన మీరు ఇంటర్వ్యూ ఆశాంతం చూస్తే ఎవరి స్థాయి ఏంటి, ఎవరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారని కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన ఒకప్పుడు దేనికి లేని వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు అన్నట్టు కూడా చూద్దాం. మరి ఏదైనా తూము నిండాలంటారు కదా, నిండితే ఏమైనా జరుగుతాయి, టైం రావాలి దానికి రమేష్ గారు కూడా అదే చెప్పారు, టైం రావాలి. ఆర్కే గారు అది కూడా అడిగారు, మీరు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారని అరెస్ట్ చేయలేదా అని. కాదండి, టైం రావాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేశారుగా. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.